విఎంఆర్డీఏలో పనిచేస్తున్న గార్డెన్ వర్కర్స్ ని అక్రమంగా తొలగించారంటూ సిఐటియు నగర శాఖ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి వి కృష్ణారావు మాట్లాడుతూ తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వారిని తొలగించి వారి స్థానంలో ఏర్పడ్డ ఖాళీలను అమ్ముకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారులను పిలిపించి లేబర్ డిపార్ట్మెంట్ 11 మంది కార్మికులను పనిలో పెట్టే విధంగా చర్చలు ఏర్పాటు చేపించాలి. 11 మంది కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలి. విఎంఆర్డీఏలో గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి 11 మంది కార్మికుల్ని అన్యాయంగా అక్రమంగా తొలగించారు. ఎందుకు తొలగించారని చెప్పి విఎంఆర్డీఏ అధికారులను అడిగితే 60 ఏళ్ళు దాటిపోయాయి కాబట్టి తొలగించామని చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. రాష్ట్ర ప్రభుత్వమే 62 ఏళ్ళకి ఈరోజు జీవో ఇచ్చి 62 ఏళ్ళ వరకు కొనసాగిస్తూ ఉంది. అనేక డిపార్ట్మెంట్లలో రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే 60 ఏళ్లను పరిగణలోకి తీసుకునేటప్పుడు ఈఎస్ఐ, పిఎఫ్, అలాగే గ్రాడ్యుయేటీ, మిగతా వారాంతపు సెలవులు కానీ పండగ సెలవులు కానీ ఎందుకు అమలు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. కార్మికులకి న్యాయం చేయాలి. ఈరోజు 7 నెలలుగా తొలగించారు. 7 నెలల కాలానికి వాళ్ళకి జీతం ఇవ్వాలి. 7 నెలలుగా ఉద్యోగంలో తీసుకోకపోవడం వల్ల వాళ్ళ కుటుంబం రోడ్డున పడింది. కాబట్టి లేబర్ అధికారులు కూడా తక్షణమే ఈరోజు కంప్లైంట్ ఇచ్చి 20 రోజులు అవుతున్న లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, డీసీఎల్ గారు ఎవరు కూడా చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. తక్షణమే లేబర్ అధికారులు జోక్యం చేసుకొని విఎంఆర్డీఏ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి జాయింట్ మీటింగ్ పెట్టి తక్షణమే వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.